హాయ్ అండి. జనరల్‌గా అంటే నిన్న ఒక పేషెంట్ వచ్చారు. దానివల్ల ఒక ఇన్సిడెంట్ వల్ల ఇది చెప్తున్నాను మీకు. ఇలా ఇంట్లో రిపీట్ కాకూడదని. జనరల్‌గా మనకి ఇళ్లలో ఏమవుతుందంటే పిల్లలు ఎక్కడ తిన్నవి అక్కడ, ఎక్కడ పెట్టేవి అక్కడ తినేసి అక్కడే పెట్టేయడం. పిల్లలు చేస్తుంటారు కదండీ అలాగే. సో, మదర్స్ చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం ఇండైరెక్ట్ వేలో చెప్తారు. అంటే ఎప్పుడు తీయవు, తిన్నది అక్కడే పెట్టేస్తావు, సరిగ్గా తీయాలనే నీకు తెలీదు. ఇలా మాట్లాడుతుంటారు. అలా కాకుండా మనం డైరెక్ట్‌గా కూడా మాట్లాడితే పిల్లలు వినేయరు. అంటే జస్ట్ నాన్న ఇది కొంచెం అక్కడ పెట్టవా? నాన్న ఇది కొంచెం తీసి లోపల పెట్టు నాన్న అని చెప్పి ప్రేమగా ఒక మాట చెప్తే హ్యాపీగా వినేరు. మనం చెప్తాం కదా! కంప్యూటర్‌లో అయితే హే సిరి అంటూ ఇది చెయ్యి, ఈ పాట ప్లే చెయ్యి అని దాన్నైతే పొలైట్‌గా పిలుస్తారు గదా! హే అలెక్సా ఇది ఆన్ చెయ్యి అని చెప్పి చెప్తారు గదా! అంటే మనకి తెలుసు దానికి ఇంకా వేరేలా చెప్తే అర్థం అవ్వదు అని. పిల్లలు కూడా అంతే అండి. మనం వేరేలా చెప్తే డిస్టర్బ్ అవుతారు. మనం వీళ్ళకి మంచిగా ఇలాంటి ఒక ప్రేమగా గనక ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా వింటారు. మీరలా కాకుండా నెగెటివ్‌గా గనుక ఇలాగే మాట్లాడుతూ ఉన్నారనుకోండి 3, 4 సార్లు విన్న తర్వాత కంప్లీట్‌గా పట్టించుకోవడం మానేస్తారు. పైగా ఇంకో చిన్న సజెషన్ గాని, ఓ చిన్న కరెక్షన్ గాని వాళ్ళకి మనం ఇచ్చామంటే ఫైర్ అయిపోతారు. అందుకని ట్రై టు స్పీక్ డైరెక్ట్‌లీ. మంచిగా స్ట్రెయిట్‌గా మీకేం కావాలో అది పిల్లలకి ప్రేమగా చెప్పండి. వినేస్తారు.